హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో బెండకాయ పచ్చి కొబ్బరి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం ముందుగా నేను బెండకాయ ముక్కలు శుభ్రం చేసి కడిగి ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. తాలింపు దినుసుల కోసం, తాలింపు వేయడం కోసం దానికి కావాల్సిన పోపు అంతా ఈ విధంగా రెడీ చేసేసుకుని ముందుగా పండిలో ఆయిల్ వేసుకుని శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. దీనికోసం ఒక ఆనియన్ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ ముక్కలు మనకు 2 వంతులు మగ్గితే సరిపోతుంది. ఎక్కువగా మగ్గితే ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి చేదు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూసారా ఏ విధంగా ఆయిల్లో మగ్గిపోతున్నాయో. ఇవి త్వరగా మగ్గిపోవడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకుని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకునే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆ బెండకాయ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు సైజు ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మనం మరీ పెద్దగా కట్ చేసుకుంటే అవి త్వరగా మగ్గవు, చూడడానికి కూడా లుక్ వైజ్ అంత బాగుండదు. చూసారా ఇంత సన్నగా ఈ సైజులో అయితే సరిపోతుంది. ఈ ముగ్గులు త్వరగా మగ్గటం కోసం దాని మీద 5 మినిట్స్ ప్లేట్ పెట్టి ఈ విధంగా వదిలేసాను. 5 మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలు ఈ విధంగా మగ్గిపోయి ఉన్నాయి. చూసారా మంచిగా ఆవిరి వస్తూ ఎంత బాగా మంచిగా మగ్గిపోయాయో. ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా గరిటతో ఈ విధంగా ఒకసారి కలిపేసుకోవాలి. దీని నెక్స్ట్ స్టెప్ నుండి ప్లేట్ అనేది మనం పెట్టుకోకూడదు, దగ్గరుండి నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. మరలా ఈ ప్లేట్ పెట్టినట్లయితే కూర ముద్దగా వచ్చేస్తుంది. తరువాత పచ్చి కొబ్బరి వేసుకోవడం కోసం ఈ విధంగా పచ్చి కొబ్బరికాయను తీసుకుని తురిమి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ విధంగా పొడి చేసుకున్నాను. దీనిలోకి మాత్రం ఒక చిప్ప కొబ్బరి పొడి వచ్చే విధంగా, అంటే కొంచెం ఒక చిప్ప కొబ్బరి పొడి అయితే సరిపోతుంది మనకి. చూసారా మొక్కలు అన్నీ మగ్గి ఎంత దగ్గరకు వచ్చేసాయో, ముక్క అంటుకోకుండా ఎలా విడివిడిగా ఉన్నాయో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ దీనిలోకి సరిపడినంత కారం వేసుకుని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూసా బెండకాయ ముక్కలు చూడడానికి ఎంత బాగున్నాయో. అలా నూనెలో చక్కగా అవి మగ్గిపోయి ముడుచుకుని ఒక దగ్గరికి వచ్చే విధంగా ఉంటే బెండకాయ ఫ్రైకి ఒకలాంటి మంచి టేస్ట్ అనేది వస్తుంది. బెండకాయ ముక్కలు ఫ్రై చేయడం అందరికీ కుదరదండి. అది కొంతమంది పచ్చిగా తడికాయల్ని కోసేసి ముద్దగా వేయించేస్తారు. అది చూడడానికి టేస్ట్ కూడా అంత ఏమీ బాగుండదు. ఇది చూసారా ముక్క కూడా అంటుకోకుండా మనకి ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి తిప్పేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెంగా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాము. ఒక చిప్ప కొబ్బరి పొడిని మాత్రమే వేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే నా చిన్నప్పుడు ఎక్కువగా ఇదే చేసి పెట్టేది. మాకు కొబ్బరికాయలు ఎక్కువగా ఉండేవి. మాకు కొబ్బరి తోట ఉంది కాబట్టి కొబ్బరికాయలు ఎక్కువగా దొరికేవి. ఈ విధంగా ఎప్పుడు చేసుకుంటూ ఉండేవాళ్ళం. వీక్లో 2 డేస్ చేసేవాళ్ళు మా అమ్మ. ఈ విధంగా ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అంతా బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా టేస్టీగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.